నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక కనిపించుట లేదు. రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, నా భార్య ముగ్గుల మహాలక్ష్మి మొన్న సంక్రాంతి పండుగ తర్వాత ముక్కనుమ నాడు హైదరాబాద్ నుంచి రథం ముగ్గు వేసుకుంటూ బయలుదేరింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. బహుశా ఇప్పటికి బెజవాడ ప్రాంతాల్లో ఎవరి ఇంటి ముందు నుంచో రథం ముగ్గు లాగుతూ ఉండవచ్చును. ఈ సంక్రాంతి నెలంతా రాత్రింబగళ్ళు ముగ్గులు పెడుతూ ఉండటం చేత నడుం వంగిపోయింది. ఎడం చేతిలో తవ్వెడు ముగ్గు పెట్టే ముగ్గు బుట్ట కాగితాలు గుజ్జుతో తయారు చేసింది ఉంటుంది. కుడి చేతి వేళ్లు ముగ్గుతో తెల్లబడిపోయి ఉంటాయి. ఆ వేళ్లతో జుట్టు సర్దుకోవటం చేత తల కూడా ముగ్గు బుట్టమలే ఉంటుంది. ఎవరైనా దగ్గరికి వస్తుంటే ముగ్గు తొక్కుతారేమోనని కోపంగా చూస్తుంటుంది. దూరంగా నిలబడితే ముగ్గు చూశారో లేదోనని దిగాలు పడిపోతూ ఉంటుంది. ముగ్గు చాలా బాగుంది సుమండి అని ఎవరైనా మాట జారారో ఇక ఆ ఉత్సాహంతో ముగ్గు పెంచుకుంటూ 2-3 ఓళ్ల వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు పాల సముద్రంలో శేషపాన్పు ముగ్గుల చీర కట్టుకుని ఉంది. ఇప్పటికీ ఆ చీర ఏ సముద్రపు రంగులోకి మారి ఉంటుందో మాత్రం నేను చెప్పలేను. చిలకాకు పచ్చ మామిడి తోరణం ముగ్గు అంచున్న జాకెట్ వేసుకుంది. రథం పని అయ్యాక తల దువ్వుకుంటానని అందాక జారుముడి వేసుకుంది. దువ్వెని కూడా తల్లో పెట్టుకుంది అంటుంది మా చిన్నపిల్ల. దాని మాటలు నమ్మటానికి వీల్లేదు. అది ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడో పారేసి అందరి మీదకి తొయ్యటానికి చూస్తుంది. ఇంట్లో మాత్రం దువ్వెన కనబడటం లేదు. మరి ఆడపిల్లలిద్దరూ వేలు ముళ్ళేసుకు తిరుగుతున్నారు. ఇంట్లో 3 ముగ్గు గొట్టాలే ఉన్నాయి. 4వది నక్షత్రాలు పడేది కనబడ్డం లేదు. బహుశా అది కూడా మహాలక్ష్మి దగ్గర ముగ్గుబుట్టలో ఉండవచ్చును. ఈ లక్షణాలు గల మహాలక్ష్మి ఎవరికైనా కనబడితే ఆవిడ ముడిలో దువ్వెన సంగతి అంతగా పట్టించుకోవద్దు. మా చిన్నపిల్లని కాకపోయినా ఆ జారుముడిని కూడా అంతగా నమ్మటానికి వీల్లేదు. ఇంతకీ ఆవిడ కనబడితే ముగ్గు తొక్కకుండా పక్క నుంచి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతిలో బుట్ట నిండా ముగ్గు బదులు ఇచ్చి, బదులేసమండి, మళ్ళీ సంక్రాంతి నెలలో తప్పకుండా తీచేయగలం. మహాలక్ష్మి గారు వెనకాల ముగ్గు కాస్త చెదిరింది చూడండి అంటే చాలు. ఆవిడ గిర్రున వెనక్కి తిరుగుతుంది. వెనకాల ముగ్గంతా చెరిగే ఉంటుంది కాబట్టి వీసుకుంటూ ఆ ముగ్గంతా సరిచేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. మహాలక్ష్మిని ఎవరు చూసినా సరే, దయచేసి ఈ సహాయం చేయగలరు. మీ రుణం ఉంచుకోము, మీ ముగ్గు ఉంచుకోము. మహాలక్ష్మి, నువ్వు పక్కింటి వాళ్ళ వాకిట్లోకి రథంలాగి వస్తానని వెళ్ళావు 15 రోజుల కిందట. ఆవిడ కూడా మన వాకిట్లోకి రథంలాగి వస్తానని ఇటువైపు వెళ్ళిందట. ఇద్దరూ ఒకే వైపన్నా వెళ్ళారుగాదే అని ఆయన నేను రోజు దిగులు పడుతున్నాం. పోని పక్క ఊరు వాళ్ళ వాకిట్లో కన్నా లాగి వచ్చేయవలసింది. లక్ష్మి, కొంచెం ఎక్కువ దూరమే వెళ్ళినట్టున్నావు. ఇదివరకు అయితే ఆస్తమాను ఈ ముగ్గులు గోలేటని విసుక్కునేవాడిని, కానీ ఇప్పుడు నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది. ఇంతకాలం నీ కళని అర్థం చేసుకోలేకపోయినందుకు. స్త్రీల అధోగతి పత్రిక వారు సంక్రాంతి సంచికలో ముగ్గులు స్త్రీల జీవిత సమస్యలన్నీ ఎలా పరిష్కరించగలరో రుజువు చేస్తూ నువ్వు రాసిన వ్యాసానికి ప్రత్యేక బహుమతి ఇచ్చి ప్రచురించారు. నువ్వు రథం లాగుడు తొందరలో అధోగతి పత్రిక చూసి ఉండవని అందులో వివరాలన్నీ నీకు కళ్లకు గట్టినట్టు రాస్తున్నాను. ఈ ప్రకటన ఎవరైనా పుణ్యాత్ములు దయతో నీకు చూపిస్తారని నా ఆశ. ఆ పత్రిక వారు నీ గురించి, అసలు నీలాంటి స్త్రీలే ఆదర్శ స్త్రీలని, నీలాంటి ఆదర్శ స్త్రీలకి, భారత సంస్కృతికి నాగబంధం ముగ్గు వలె ఒక బంధం చిరకాలంగా పెనవేసుకుపోయి ఉందని నిన్ను చాలా గొప్పగా పొగుడుతూ పాఠకులకు పరిచయం చేసి నీ వ్యాసం మధ్య పేజీలలో వేశారు. స్త్రీలంతా ముగ్గులు పెట్టడం చక్కగా నేర్చుకున్న నాడే తమ జీవిత సమస్యలన్నీ నేర్పుగా పరిష్కరించుకోగలరు. ఈ ముగ్గుల వల్లనే అధిక ధరలు కూడా తగ్గించుకోగలరు. ముగ్గుల్లో జ్ఞానం అంతా మన భారతదేశం మాత్రమే ఎరుగును. మనం జన్మలకి ఈ సంస్కృతిని కాపాడుకోవాలి అంటూ వ్యాసంలో ఒకచోట నువ్వు రాసిన వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేశారు. ముగ్గుల్లోంచి విప్లవం వచ్చి తీరుతుంది అన్న వాక్యంతో నీ వ్యాసం ముగించటం గొప్ప అభ్యుదయపూరితంగా ఉంది. ఈ వాక్యం దగ్గర నేను మన రామ్మూర్తి గారు కొట్టుకున్నంత పని చేశాం. చచ్చు ముగ్గులు చచ్చు రాతలోను అన్నాడాయన. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇందిరాగాంధీ సోషలిజం కన్నా, జయప్రకాష్ సంపూర్ణ విప్లవం కన్నా మా మహాలక్ష్మి ముగ్గుల విప్లవం తీసిపోయిందా అన్నాను పళ్ళు నూరుతూ. ఆయన కిక్కురుమనకుండా లేచి వెళ్ళిపోయాడు. సరేలే, మళ్ళీ అధోగతికొద్దామేం. నీ వ్యాసం మధ్యలో నువ్వు పంపిన కాళీయమర్దనం ముగ్గు ఆకుపచ్చ రంగుతో ప్రింట్ చేశారు. ఎంత చూసినా తనివి తీరటం లేదు. అంత బాగుంది.
నువ్వు ఆ డిజైన్ దుప్పటి మీద కుడతానని 8 ఏళ్ల కిందట ప్రారంభించి రామనీలం దారం అయిపోయిందని మళ్ళీ అలాంటి రకం దొరకలేదని కృష్ణుడి కుడి చెయ్యి పూర్తి చేయకుండానే ఉంచేశావు. ఈ 8 ఏళ్ల నుంచి ఆ దుప్పటి వాడకుండా దాచేశావు. కానీ మొన్న చంటి వెధవ గాలిపటానికి ఎక్కడ దారం దొరక్క కృష్ణుడి కాలు ఒకటి గబగబా ఓడదీసి దారం పట్టుకుపోయాడు. అమ్మ తిడుతుందిరా అంటే అసలు నా మాట వింటేనా? అవతలి వాళ్ళ గాలిపటాలు కొయ్యటానికి గట్టి సిల్కు దారాలు కావాలట. ఒకటే గోల. పోనీ విప్పితే ఆ కాళీయున్నైనా విప్పండి, కృష్ణుడు విప్పటం ఏమిటి అని చాలా కోపడ్డా. ఆ పామును చూస్తే నాకు భయం వేస్తుంది బాబు అంటూ వాడు కృష్ణుడి కాలుపనే పట్టించాడు. ఇంతకీ ఆ దుప్పటి తయారైనా అది మంచం మీద వేస్తే పిల్లలు జడుస్తారనుకుంటాను. అసలు నేను 8 ఏళ్ల కిందటే చెప్పినట్టు గుర్తు. కృష్ణుడుండగా కాళీయుణ్ణి చూసి భయమేమిటండి అన్నావు. సరేలే, నీకు కోపం వచ్చే సంఘటన ఒకటి జరిగింది ఇక్కడ. ఒక ఆవిడ నిన్న మన వాకిట్లోకి రథం లాగి పిల్లల్ని కాసిన మంచినీళ్ళు అడిగి తాగింది. ఎక్కడి నుంచి వస్తున్నారండి అంటే బోధన్ నుంచి అంది. నేను నమ్మలేదు. ఆ ముగ్గుల అందం, ఆ సహనం అది చూస్తే కృష్ణా జిల్లా వ్యవహారంలా కనబడింది. ఆవిడ నా అనుమానం కనిపెట్టేసి, మాది అసలు తాడేపల్లిగూడెంలేండి, ఈ ప్రాంతం వచ్చేసి 10 ఏళ్లు దాటింది, అయినా నేను మన సాంప్రదాయాలు అవి వదల్లేదు సుమండి అని ఎంతో గర్వంగా చెప్పింది. ఆవిడ చెల్లెలు మంగతాయారు అమెరికాలో ఉందట. ఆవిడ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవీ మర్చిపోలేదట. నాకు మొదట కొంచెం అర్థం కాక ఆవిడ కూడా రథం లాగుతూ న్యూయార్క్కి వెళ్ళిపోతుందా ఏమిటి అన్నాను. ఆ పాడు దేశంలో ముగ్గులు వెయ్యనివ్వరట. కానీ ఇళ్లల్లో పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు ఉంటాయి చూడండి, అవన్నీ చేస్తుంది. మన తెలుగు వాళ్ళ పిల్లలు ఎవరైనా పెద్ద మనుషులైతే చక్కగా చిమ్మిలి ఉండలు చేసి కూర్చోబెట్టడం, కడుపులొస్తే గాజులవి తొడిగించటం. ఒకటేమిట్లేండి, మన సంస్కృతి అంతా బీరిపోకుండా అన్నీ పాటిస్తుందిలేండి మా చెల్లెలు. అసలు మా అక్క కూడా సంక్రాంతి నెల్లాళ్ళు అంటూ వాళ్ళ అక్కా చెల్లెల ముచ్చట్లు చెప్పుకొచ్చింది. పూర్వం రోజుల్లో అయితే నేను చాలా వెటకారం చేసి, అవునులేండి గజ్జివాళ్ళు ఎక్కడికి వెళితే మాత్రం ఏం లాభంలేండి అందును గాని, ఈసారి ఎంత ముచ్చటేసిందనుకున్నావు ఆవిడ మాటలు వింటుంటే. వదినగారు లేరండి ఇంట్లో అని అడిగింది వెళ్ళబోతూ. లేదండి, బెజవాడ వైపు వెళ్ళింది, ఇంకా రాలేదు అని సందర్భం వచ్చింది కదా అని నీ వ్యాసం సంగతి చెప్పాను. ఆవిడ ఇదైపోయి, అయ్యో ఆవిడ ఉంటే చూసేదాన్నే అని చాలా బాధపడింది. సరేలేండి, వచ్చే సంవత్సరం చూస్తాను. ఇంకెంత 11 నెలలేగా, మళ్ళీ సంక్రాంతి నెల పట్టనే పట్టేస్తారు అని సంతృప్తి పడింది. వచ్చే సంవత్సరం నువ్వు బెజవాడ వైపు కాకుండా బోధన వైపు వెళ్తే సుభద్రమ్మ గారు నువ్వు కలుసుకోవచ్చును. సుభద్రమ్మ గారికి నీ ఫోటో చూపించాలని చంటి ముండ గోడ మీదకి ఎగబాకి నువ్వు గజకర్ణం ముగ్గులేస్తూ తీయించుకున్న ఫోటో కాస్త కింద పడేసింది. అద్దం పెంకులు తొక్కి అది నా ప్రాణాల మీదకి ఎక్కడ తెస్తుందోనని దాన్ని ఎత్తుకుని నిద్రపుచ్చటానికి 1 గంటసేపు పట్టింది. పాపం సుభద్రమ్మ గారికి పిల్లలు గుర్తుకొచ్చారేమో. వెళ్తానండి అన్నయ్య గారు, పాలు పొయ్యి మీద పెట్టి వచ్చేశాను, పిల్ల సన్నాసులేం చేస్తున్నారో అంటూ వెళ్ళిపోయింది. నువ్వు ఇంటికి రాగానే చిన్న ముండనేవి అనుకు ఫోటో గురించి, మళ్ళీ కట్టించుకోవచ్చులే. అసలు సంగతి మర్చిపోయాను, రాంబాయమ్మ గారికి మనం 2 బస్తాల ముగ్గు బదులు తీర్చాలని కబురు పంపించారు. ఒకసారి ఎప్పుడో నువ్వు 3 బస్తాలు ఇవ్వాలని చెప్పినట్టు గుర్తు. మళ్ళీ ఆవిడికి ఆ 3వ బస్తా సంగతి గుర్తు చేస్తుందేమోనని ఆ రోజే ముగ్గు బండి వస్తే మొత్తంగా బేరమాడి సీతారామమ్మ గారికి 4 కుంచాలు, లక్ష్మీకాంతమ్మ గారికి మనం అన్నం గిన్నెతో 7 గిన్నెలు తీర్చేశాను. ఇంకా 2 బస్తాలుంటే ఈ ఏడాదంతా సరిపోతుందిలే అని అటక మీద వేయించాను. అన్నట్టు ఏలూరు నుంచి రథం లాగుతూ ఇక్కడికి వచ్చి ముగ్గు అయిపోయి బాధపడుతుంటే ఒక ఆవిడికి 1 కుంచెడు ముగ్గు పాత సంచిలో పోసి ఊరికే ఇచ్చాను. ఆవిడ పేరు సక్కుబాయి గారట. నువ్వు అలాగే ముగ్గు అయిపోయి ఎక్కడేం ఇబ్బందులు పడుతున్నావో కదా అని నా మనసంతా ఇదైపోయింది. పాపం ముగ్గు ఇవ్వగానే సక్కుబాయి గారు మొహం అంతా విష్ణు చక్రం ముగ్గంతా చేసుకుని చచ్చి నీ కడుపున పుడతాను అంటూ ఒకటే ఇదైపోయింది. అంటే నీ కడుపునే కదా, ఆడపిల్లలు కూడా నీ మాట వినకుండా ముగ్గు తొక్కినప్పుడల్లా వీళ్ళకి నా ఆనవాయితీ అబ్బదనుకుంటాను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకునేదానివి. నిజంగా సక్కుబాయి గారే నీ కడుపున పుడితేనా అని నాకు నిజంగా ముచ్చటేసింది. పిల్లలతో కొంచెం ఆగడంగానే ఉంది. ఈ నెల్లాలు వాకిట్లోనూ గదుల్లోనూ ముగ్గులు తొక్కకుండా మూల మూలల నుంచి తిరిగేవాళ్ళ ఇప్పుడు వాళ్ళ గంతులు. నువ్వు బాత్రూంలో పంపు కింద వేసింది 15 చుక్కల ముగ్గా 17 చుక్కల ముగ్గా? బాత్రూం తడపకండి, ముగ్గు చెరుగుతుంది.
పండగన్న పూర్తిగా వెళ్ళలేదు అని ఎంత చెప్పినా నా మాట చెవిన పెడితేనా? నువ్వు వెళ్ళినాడే అక్కడ స్నానాలు ప్రారంభించి ఒక్క గీతన్న మిగలకుండా మాయం చేసేశారు. మళ్ళీ నువ్వంటే ఎంత ప్రేమ అనుకున్నావు వాళ్ళకి? అమ్మకి చప్పున ఒక బస్తా ముగ్గు పంపించేయి నానా అని రోజూ గొడవే. పిల్లల కోసం బెంగ పెట్టుకోకు. వాళ్ళు నిక్షేపంలా ఆడుకుంటున్నారు. నువ్వు పొయ్యి దగ్గర జంట సర్పాల ముగ్గు వేశావు. మొదట్లో వాటిని చూస్తే కాస్త భయం వేసింది. నువ్వు వెళ్ళినాడే పాలు పొంగి ఆ సర్పాలు రెండు తూములోకి కొట్టుకుపోయాయి. ఇప్పుడు పెద్దవాడు కృష్ణుడు రెండో కాలు ఓడదీస్తున్నాడు. వాడికి కొత్త గాలిపటం దొరికిందట. ఒరే తప్పురా నాయనా, కృష్ణుణ్ణి ఓడతీయటం ఏమిట్రా అని బ్రతిమాలాను. తప్పేం లేదులే నాన్న, నీకేం తెలియదు. కృష్ణుడు ద్రౌపదికి పొడుగ్గా ఉండే చీర ఇవ్వలేదా ఏమిటి? మా గాలిపటానికి దారాలిస్తే ఏం? అసలు కృష్ణుడు అడిగితే చూద్దాంలే అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి, ఇక నువ్వు రాకపోతే కృష్ణుడు మనకి దక్కడు. మొత్తంగా గాలిపటాలకి వేలాడదీసేస్తారు. నా మాట విని వచ్చేయి. రేపో మాపో సంక్రాంతి మళ్ళీ రానే వస్తుంది. ఇంకెంత? సుభద్రమ్మ గారన్నట్టు 11 నెలలేగా. నీకోసం ఎదురు చూస్తూ నీ భర్త దగ్గుల లక్ష్మీపతి. శంకరమఠం, హైదరాబాదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.